అంటుండు, ప్రభా నాలో చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టేసావు, ఇప్పటికే నేను సెట్ అవ్వలేదు, కానీ నేనైతే ఇష్టంగానే ఉన్నానయ్యా. ఒక మాట చాలు చాలు, ఇంక ఎక్కువద్దు. అకస్మాత్తుగా ఒక దినం వస్తుంది నీకు, అట్లా తీసుకెళ్ళి కూర్చోబెడతాను అక్కడ. హల్లెలూయా హల్లెలూయా. నేనేమంటానంటే, నువ్వు కానుక చాటున ఉన్నప్పుడు నువ్వు ఒక ఫ్యామిలీకే నీ అంతే. కొండెక్కిన తర్వాత నా మాట అర్థమైందా? 32,000 మంది ఉంటే నీ రేంజ్కి చాలా ఎక్కువ అన్నాడు. నీకు ఇంతమంది ఎందుకు నానా అని 31,700 మంది తీసేశాడు. ఇందాక బలం లేదు, సోర్స్ లేదు, శక్తి లేదు, కెపాసిటీ లేదు, నాకు ఎవరూ లేరు. ఇది మూమెంట్. ఇప్పుడంటే ఎక్కువైపోతున్నారన్న మూమెంట్. కానుక చోటకి కొండ మీదకి చాలా తేడా ఉంటుంది. దీనికి దానికి 50 సంవత్సరాలు పట్టలేదు. ఒక పూట యేసు రక్తమేం చేయదు. మీరు బైబిల్లో ఉన్న ఎన్ని చందమామ కథల్లాగా, విచిత్ర కాశీమంతుల కథల్లాగా, చిన్నపిల్లలు చెప్పే ఓహో అనిపించే కథల్లాగా నమ్ముతారా? ఇది మన విశ్వాస జీవితాన్ని బలపరిచే వాక్యం నమ్ముతారా? ఆమె గిద్యోను దేవుడే మన దేవుడా? బాను నుంచి కొండెక్కించినట్టే మనల్ని కూడా ఎక్కించగలడా? గిద్యోను చూపించడేమో మన మీద చూపించలేడని డౌట్ మీకు ఏమైనా ఉందా? ఒకవేళ తీసుకొస్తే మీరు కొండెక్కడ సిద్ధంగా ఉన్నారా అనేది మార్పులకి చెప్పి స్తోత్రం అంటే, మన దేవుడు నమ్మదగిన దేవుడు, మనల్ని పిలిచిన వాడు అద్భుతమైన దేవుడు, ఒక్క ఫోటోలో పరిస్థితులన్నీ మార్చగల అద్భుతమైన దేవుడు. 40 సంవత్సరాలుగా 50 సంవత్సరాలు నువ్వు సేవలో పడిన ప్రయాసకు రాని ఫలితాన్ని ఒక్క రాత్రి తీసుకొచ్చి పెట్టగలడు. ఒక్క రాత్రి చేసేయగలడు. నేను సేవకు వచ్చిన ప్రారంభంలో ఒక మహా గొప్ప దైవజనుడు ద్వారా దేవుడు నాతో ఆయన సాక్ష్యం చదివి వెళ్తున్నాము.